ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినం యొక్క వాగ్దానము, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మేలును చేయక మానడు, మేలు చేయువాడయున్నాడు. ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థముగా భయభక్తులు కలిగి దేవుని అనుసరించుచున్నారో, ప్రార్థించుచున్నారో, వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏ మేలును అనగా ఎలాంటి మేలునైనా ఆయన చేస్తాడు. 1-2 చేసి సరిపెట్టేవాడు కాదు. అనేకమైన మేలులను ఆయన చేస్తాడు. లెక్కలేనని గొప్ప కార్యములను వారి పక్షముగా దేవుడు చేయువాడై ఉన్నాడు. మరొక కీర్తనల గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ మేలు ఆయన దగ్గర కొదువై లేదు. ఏ మేలును కొదువుగా లేదు. ఆయన దగ్గర కొదువు లేనటువంటి మేళ్ళు ఉన్నాయి. ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. లెక్కలేనన్ని మేళ్లను, లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములను, అద్భుతాలను ఆయన చేయువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మేలును మీరు పొందుకొనాలి అని అంటే యేసయ్యను ఆశ్రయించండి, యథార్థముగా ప్రవర్తించండి, ఆయనను స్తుతించండి. ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడై ఉన్నాడు. మేలులతో మిమ్మల్ని తృప్తిపరచువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో మేలు జరగటం లేదు, సమకూడి జరగటం లేదని మీరు చింతించుచున్నారేమో. దేవుని వాక్యమును నమ్మండి, వాగ్దాన వచనములను ధ్యానించండి, నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుడు మీ పక్షమున కార్యములు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. 23వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. లేమి లేనటువంటి జీవితం, కొరత లేనటువంటి మేలుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నేడే ప్రార్థించండి. దేవుడు చేయు మేళ్లను మీరు పొందుకోవడానికి ప్రయత్నము చేయండి. తప్పక దేవుడు మీ జీవితములో గొప్ప మేళ్లను, ఆశీర్వాదాలను దయచేస్తాడు. అట్టి ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, స్తుతుల మధ్య నివాసము చేయు సర్వాధికారియును దేవుడునగు ప్రభువా, మహిమగల రాజా, నీకే స్తోత్రములు స్తోత్రము. శక్తి చేతను బలము చేతను ఏది కాదు, కానీ సమస్తమును మీ ఆత్మ ద్వారా జరుగునని వాగ్దానం చేసిన తండ్రి, నీ బిడ్డల జీవితములను మేళ్లతో తృప్తిపరచండి. నీ బిడ్డల యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి మేళ్లను, ఆశీర్వాదాలను అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.